అంటే మీరు అనుకున్న పొజిషన్కి వాళ్ళు రీచ్ అయ్యారని ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. ఇంకా రీచ్ అవుతారు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కొడుకుగా అతను ఓన్ టాలెంట్ తోటి ఇప్పుడు అయింది 10 సినిమాలే, ఒక 20 సినిమాలు 30 సినిమాలు అవలా అయ్యాడు. 10 సినిమాలకి ఒక మార్కెట్ క్రియేట్ అయింది. ఓ హిందీ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, డిజిటల్ కావచ్చు, ఓ మార్కెట్ క్రియేట్ అయింది. హిందీ మార్కెట్ ఎంత సార్ ఇప్పుడు శ్రీనివాస్ ప్రస్తుతం? 20 నుంచి 25 crores వరకు ఉంది. ఓన్లీ హిందీ ఓన్లీ శాటిలైట్, ఓన్లీ హిందీ. మరి అయితే మొన్న ఈ ఛత్రపతి చేసిన తర్వాత మరి అదేమన్నా డిస్టర్బ్ అయిందా? అంటే అయ్యిద్ది అనుకున్నా. సినిమా ఛత్రపతి రిలీజ్ అయ్యి ఫస్ట్ డే 90 lakhs ఉంది హిందీలో. మనకేమైందంటే కేరళ ఫైల్స్ అని వచ్చింది. అవును, May 5th రిలీజ్ అయింది. అది అక్కడ ఆడలా. May 12th వచ్చేసరికి అది బ్లాక్ బస్టర్కి వెళ్ళిపోయింది. స్లోగా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది. మనది రిలీజ్ మనం May 5th చేస్తుంటే మన 12th కల్లా పికప్ అయ్యి మినిమం చేసేది. ఎప్పుడైతే అది బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ఇది కనిపిలా. అంటే కాదు కదా సార్, ఇప్పుడు అలాగా ఇప్పుడు చిన్న చిన్న మార్కెట్లోనే మీరు అన్నారు ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ అయితే 3 బ్లాక్ బస్టర్లు అయినా ఉన్నాయి అంటే కంటెంట్ ఉంటే. అవును, అప్పుడు మనకి అప్పుడు అసలు ఛత్రపతి ఎందుకు అటెంప్ట్ చేశారనేది చాలా మంది క్వశ్చన్ కదా. అంటే 100% కరెక్ట్. అది మనకు తెలియదు కదా, చేసేటప్పుడు తెలియదు. కాదు సార్, అంటే అటెంప్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఒక ఎప్పుడో అయిపోయిన సినిమాని ఇప్పుడు అది చాలా సార్లు చాలా మంది చూస్తుంటారు. ప్రభాస్ లాంటి కట్అవుట్ తో ఆల్రెడీ చూస్తారు కదా. చూసారు అంటే మన ఇంట్రెస్ట్ కాదు. యాక్చువల్ గా వాళ్ళు హిందీ వాళ్ళు డబ్బులు పెట్టి మా దగ్గర రైట్స్ ఉన్నాయి, ఈ సినిమా చేసి వాళ్ళన్నారు. ఓకే ఓకే సరే, మనం వాళ్ళు చేసి వాళ్ళన్నారు. వాళ్ళు మన సినిమాలన్నీ ఆల్మోస్ట్ వాళ్ళే కొన్నారు హిందీ శాటిలైట్. సో వాళ్ళు అడిగినప్పుడు మనకు కూడా ఏమో వాళ్ళు బాంబేలో ఉండి ఎన్నో ఎక్స్పీరియన్స్ తోటి గ్యారంటీ హిట్ అయ్యిద్ది అది ఇది అని చెప్పారు. మాకు డౌట్ ఉన్నా ఆ టైంలో ఒప్పుకోవాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. వినయ్ గారు కూడా ఏమనలేదా చేద్దాం అన్న థాట్కి వచ్చారా? అదే ఒప్పించారా? ఎవరిని మేము ఒప్పించాము, అన్ని జరిగినాయి. కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. ఈ ఒప్పుకోవడంలో పొరపాటు జరిగింది. అది చాలా పెద్ద తప్పు అయినప్పుడు 90 lakhs మినిమం ఓపెనింగ్ వచ్చింది. పర్వాలేదు, సాటర్డే సండే లోపల 5 crores రీచ్ అయింది అనుకున్నాం. సెకండ్ డే వచ్చేసరికి 30 lakhs, సండే వచ్చేసరికి 40 lakhs, టోటల్ మీద ఒక 2.5-3 crores చేసేసి అయిపోయింది. మొత్తం ఎంత పెట్టారు సార్ దానికి? 45 to 50 crores. 5 crores అని రిటర్న్ అయింది సార్. కాదు, 65 crores డిజిటల్ వచ్చింది. డిజిటల్ కాదు, డిజిటల్ శాటిలైట్ వచ్చింది సినిమా. డిజిటల్ శాటిలైట్ ఆయనకు ఉంది కదా మార్కెట్. ఉంది కాబట్టి థియేట్రికల్ 5 కోట్లు వచ్చింది. 5 కోట్ల లోపే 4.5 అనిపించిందా? అనవసరంగా తప్పు చేస్తాం అనిపించిందా? ఖచ్చితంగా అప్పుడు భయపడ్డాను కూడా. అమ్మ మనకంటూ శాటిలైట్ ఛానల్లో టీఆర్పీ ఉంది, ఇది ఛానల్లో కానీ టీఆర్పీ రాకపోతే మార్కెట్ పడిపోద్దని ఉనికిపోయా. అది వస్తుంటే దేవుడు ఒకటే స్వామి ఇది గట్టెక్కిచ్చు అని. కానీ నేను అనుకోలేదు 1.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. హిందీలో 1.5 to అంటే హైయెస్ట్, బిగ్గెస్ట్ హైయెస్ట్ 1.5 వచ్చింది. ఇమీడియట్లీ వేసారు మళ్ళీ 10 రోజులకి, మళ్ళీ 1.5 వచ్చింది. సో సేఫ్, మనల్ని సేఫ్ చేసింది, స్టాండ్ అయింది, భగవంతుడు మమ్మల్ని కాపాడాడని చెప్పి నేను భగవంతుడు కోరుకుంది. అది ఒకటేసారి ఫస్ట్ టైం. దీనికి మంచి టీఆర్పీ రావాలి స్వామి. 1 వస్తే చాలు, 1.5 వచ్చింది, 2 times 1.5 వచ్చింది, థర్డ్ టైం కూడా వచ్చింది. తర్వాత 1 అలా కంటిన్యూ వచ్చింది. కంటిన్యూ చేశారు. అప్పుడు సేఫ్, మన భగవంతుడు కాపాడాడని ఆ ఒక్క విషయంలో మాత్రం భగవంతుడు చాలా గొప్పగా కాపాడాడు. ఆ కాపాడటం మళ్ళీ హిందీ సినిమాలు మళ్ళీ ఇవన్నీ శాటిలైట్లు అన్నీ వెళ్ళటం హ్యాపీగా ఉంది. సో ఆ అంటే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంతా చూస్తే అసలు ఎందుకు కనెక్ట్ అయ్యాడు శ్రీనివాస్ అనే వ్యక్తి, మన ఒక తెలుగు హీరో, హిందీ వాళ్ళకి ఎందుకు అంత కనెక్ట్ అయ్యాడని అనుకుంటారు మీరు? కనెక్ట్ అవ్వడానికి వాడికి ఆ పబ్లిక్ ఏమనిపించింది అంటే, మనలో ఒకటిలాగా ఎప్పుడు హీరోలాగా ఉంటే యాక్టివిటీ నచ్చకపోవచ్చు, మనలో ఒకటిలాగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. హిందీ ఫీల్డ్లో ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడికంటే శ్రీనివాస్ బాంబేలో కానీ, ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, మొన్న లక్లో వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి హెవీ పబ్లిక్, చాలా అసలు ఓ పెద్ద బిగ్ స్టార్, హిందీ స్టార్ వస్తున్నంత రెస్పాన్స్ ఉంటుంది. అది మావాడు కూడా డాడీ మనం ఇక్కడికి అక్కడికి వెళ్తే మనకు నార్త్ లో రెస్పెక్ట్ అని ఫీల్ అవుతాడు. అదంతా యాజ్ ఎ ఫాదర్ గా నాకు వెరీ హ్యాపీ.